హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు ఆర్ఆర్బిలో సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ మనకు 3/2024 ప్రకారం 7,951 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు వారు ఎవరైనా సరే దీన్ని అప్లై చేసుకోవడానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే కుల్లంకుల్లాగా దీనిలో ఎటువంటి డౌట్స్ లేకుండా, మీకు ఎటువంటి సోది లేకుండా ఒకటే ముక్కలో చెప్పాలంటే మెకానికల్ అండ్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్లకు జూనియర్ ఇంజనీరింగ్లో కలుపుకొని 7,911 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో వేరే బ్రాంచెస్ ఈసీ వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. సివిల్ వాళ్ళకు, మెకానికల్ వాళ్ళకు, ట్రిపుల్ వాళ్ళకు మాత్రమే జూనియర్ ఇంజనీరింగ్లో మనకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మీకు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే అండి. అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. కంపల్సరీ ఫైనల్ ఇయర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇకపోతే దీనిలో కుల్లంకుల్లా చెప్పాలంటే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది చెప్పడం జరిగింది. అప్లికేషన్ అనేది ఈ నెల 30 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే జూలై 30 నుంచి స్టార్ట్ అయినటువంటి అప్లికేషన్ ఆగస్టులో మనకు ఎప్పుడంటే 29 వరకు ఇది అప్లికేషన్ అయితే ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనిలో 2 రకాల పేపర్లు అయితే ఉండటం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉండటం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అయితే ఫస్ట్ పేపర్ అనేది మనకు 90 నిమిషాలు అయితే ఉండటం జరుగుతుంది. అది 100 మార్కులకు గాను ఉండటం జరుగుతుంది. సెకండ్ పేపర్ 150 మార్కులకు మనకు 120 నిమిషాలు అయితే ఉండటం జరుగుతుంది. టోటల్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్. అయితే ఇందులో 17 పోస్టులు ఏమో మనకు కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ కలుపుకొని 17 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో చూసుకుంటే కనుక మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ సూపరింటెండెంట్ అండ్ మెటలాజికల్ సూపరింటెండెంట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్టులు కలుపుకొని 7,911 పోస్టులకు మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మరి ఏ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇందులో అప్లికేషన్ ఫీజు గురించి చెప్పుకోదలుచుకున్న విషయం ఏంటంటే మనకు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, మనకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఏబీసీ వాళ్ళకైతే మనకు 250 రూపాయలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 రూపాయలు అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారో అది రీఫండ్ రూపంలో వాళ్ళకు రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే మరి ఓబీసీ వాళ్ళకు, అన్రిజర్వ్డ్ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు, వాళ్ళందరికీ కలుపుకొని మనకు 500 రూపాయలు అయితే మనకు ఎగ్జామ్ ఫీజుగా, మనకు అప్లికేషన్ ఫీజుగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేసిన పిమ్మట మీరు ఎగ్జామ్ అయితే ఎప్పుడైతే అటెంప్ట్ చేసిన వాళ్ళకు 400 రూపాయలు అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు చేయాల్సిందల్లా 500 రూపాయలు కడితే మీకు 400 రూపాయలు రీఫండ్ రూపంలో మీ అకౌంట్లో రిటర్న్ అయితే కావడం జరుగుతుంది. మరి పేపర్ 1, పేపర్ 2 అంటున్నారు కదా. పేపర్ 1లో ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సిలబస్ అండి. సిలబస్ గురించి కరెక్ట్ గ్యాదర్ చేసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్లు అనేటివి లేవు. మళ్ళీ ముందే చెప్తున్నా, నోటిఫికేషన్స్ అనేవి లేవు. ఆ ఉన్న నోటిఫికేషన్లో మరి ఈ సిలబస్ గురించి కరెక్ట్గా అజంప్షన్ చేసినట్టయితే 7,900 పైచిలకు పోస్టులకు గాను మనకు 7,951 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇటువంటి ఆపర్చునిటీ అయితే మళ్ళీ రాదు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక మరి జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో పేపర్ 1లో మనం చూసుకుంటే కనుక మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 15, జనరల్ సైన్స్ 30 మార్కులకు కలుపుకొని మనకు 100 మార్కులతో ఫస్ట్ పేపర్ అయితే 90 నిమిషాలుగా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సెకండ్ పేపర్ చూసుకుంటే మరి మాత్రం 150 మార్కులు, 120 నిమిషాలు. ఇందులో ఒకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండటం జరుగుతుంది. అయితే ఇందులో మరి ఏమేమి ఉంటాయంటే పేపర్ 2లో క్లియర్గా వినండి. జనరల్ అవేర్నెస్ 15 మార్క్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 మార్క్స్, కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్ వచ్చేసి 10 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద 10 మార్క్స్, టెక్నికల్ ఎబిలిటీ మీద 100 మార్క్స్ అయితే కలుపుకొని మొత్తం 150 మార్కులకు పేపర్ ప్యాటర్న్ అయితే ఇవ్వటం జరిగింది. ఇందులో మీకు చెప్పాల్సింది ఏం లేదు, టోటల్గా మీకు చెప్పేసినాను నేను. అయితే డిప్లొమా వాళ్ళు మరియు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబులే. అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఈ బిఫోర్ నోటిఫికేషన్ కంపల్సరీ వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. 18 సంవత్సరం ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు అంటే నాట్ ఏ జోక్. ఇటువంటి నోటిఫికేషన్ గౌడ్ సెక్టర్లో రాదు. ఆర్ఆర్బి
ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకుంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ పరంగా చూసుకుంటే కనుక ఇక ఓబీసీ వాళ్ళకు 3 years అంటే 36, మరియు మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years కలుపుకొని 38 వరకు మీరు అప్లికేషన్ ఫీజు అయితే చేయడం జరుగుతుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా 1/1/2025 వరకు అంత ఏజ్ అయితే మీరు ఉండాల్సిందిగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 7,951 పోస్టులు జనరల్ సూపర్వైజర్, కెమికల్ సూపర్వైజర్ అండ్ మన మెటలాజికల్ సూపర్వైజర్లో ఓన్లీ 17 పోస్టులు అయితే ఉండటం జరిగింది. అందులో ఈక్వలెంట్ డిగ్రీతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్, ఇక జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ మనకు కెమికల్ ఇంజనీరింగ్ మరియు మెటలాజికల్ ఇంజనీరింగ్ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి విభాగంలో మనకు 7,934 పోస్టులు కలుపుకొని ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి అపోహలకు పోకండి. బీ కాన్సన్ట్రేట్ అబౌట్ దిస్ సిలబస్: జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పేపర్ 1, జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ బేసిక్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ టెక్నికల్ ఎబిలిటీ. ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదు నాకు తెలిసినంత వరకు అయితే. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3/2024 ప్రకారం 29 ఆగస్టు 2024 వరకు లాస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇటువంటి ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతారు. దానికి నేను సంక్షిప్తంగా నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్, ఆల్ ది ఆస్పిరెంట్స్. జై హింద్.